శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ధర్మరాజు పరిపాలనము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. భీష్మ నిర్యాణం జరిగింది. ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారి అనుమతితో ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ణి గావించాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు కురువంశ ముఖ్యుల గౌరవము ఉదాత్తముగా నిలిపి పాలించెను. ధర్మరాజు ఏ రకంగా పరిపాలన చేశాడనేటువంటిది చెప్తూ ఉన్నారండి. దానబుద్ధిచే గౌరవమును పెంపొందింపచేసుకొనెను. సత్యవాక్యమే ధనముగా పాలించెను. వర్ష ఋతువు సంపూర్ణముగా వర్షమిచ్చెను. ప్రజల కోరికలు భూమిపై పండెను. గోవులకు క్షీర సంపద వర్ధిల్లెను. లతలు వృక్షములు ముమ్మరముగా పుష్పించి ఫలించినవి. పంటలు చెడిపోక ప్రజలకు అందినవి. ప్రజలలో ధర్మ ప్రవర్తనము నడిచెను. దైవము వలన భూతముల వలన తమ వలన కలుగు రోగాది భయములు తగ్గిపోయినవి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మనకి ఎక్కువ ధర్మము, దానము, పరస్పరత్వము, ప్రాణి గౌరవము అను లక్షణములు యజ్ఞార్థ కర్మ ఎక్కడ సిద్ధించునో అక్కడ వర్షములు పంటలు ముండగునవి వృద్ధి అగును. కనుక మంచి పనులు, దానము, ధర్మము ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ వర్షాలు పంటలు వృద్ధి అవుతాయిటండి. సుఖపడి సుఖపెట్టు బుద్ధిగల ప్రజలున్న చోట పంచభూతములు సుఖమును ప్రసాదించును. తాను సుఖపడుతూ ఇతరులను సుఖపెట్టడం, అట్లాంటి బుద్ధి ఉన్నటువంటి ప్రజలున్న చోటటండి పంచభూతాలు కూడా చక్కగా సుఖాన్ని ఇస్తాయిట. అట్లు కాక తెలివితేటలు, అధికారము, శక్తి ప్రధానముగా ఆరాధింపబడి ప్రజలు ఎవరి సంగతి వారు చూచుకొనుటలో ప్రావీణ్యము వహించిన అచట పంచభూతములు కోపించుట వలన వానలు లేకుండుట, అకాల వర్షములు, దుఃఖ దారిద్ర్య రోగాది బాధలు కలుగును. నేడు మనం చూస్తూ ఉన్న ప్రస్తుత పరిస్థితి కలియుగంలో, ప్రత్యేకించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఇది అర్థమవుతూ ఉందండి. మాస్టర్ చెప్పారు, పంచభూతాలు కోపిస్తాయిట. ఎప్పుడు కోపిస్తాయండి అంటే గనక తెలివితేటలు, అధికారము, శక్తి ఇవి ప్రధానంగా ఆరాధింపబడి ప్రజలు ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవటం. అయ్యా అందరం కలిపి మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా ఏమిటి, వాళ్ళందరికీ ఉపయోగం ఎట్లా, ఇలా చూసుకోకుండా నా సంగతి నేను బాగున్నానా లేదా, నా కుటుంబం బాగుందా లేదా, ఇట్లా చూసుకోవటంలో ప్రావీణ్యం వహించినప్పుడు పంచభూతాలు కోపిస్తాయటండి. వానలు లేకుండుట, అకాల వర్షములు, దుఃఖ దారిద్ర్య రోగాది బాధలు కలుగుతాయట. అలాంటప్పుడు ఇది ఏ కాలమందైనను సత్యము. ఎప్పుడైనా ప్రజలు కనుక ఇలా ఉంటే ఇది సత్యమయ్యా అంటూ ఉన్నారు. ఈ భ్రమ వలన అట్టివారు ఎక్కువైన చోట దుఃఖ పరంపరలు కలుగును. ప్రత్యక్ష నిదర్శనమైన ఈ సత్యమును చూచుటకు ఇష్టము లేక కనులు మూసుకొని వారును ఉన్నారు. ఈ సత్యాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నేను కాలం గడుపుతానంటే ఇంకా అట్లాంటి వాళ్ళు కళ్ళు మూసుకుంటుంటారట. వారందరూ దుఃఖజీవులుగా నుండుటయు, తక్కిన వారు సుఖశాంతులు పొందుచుండుటయు నేడును చూడవచ్చును అంటూ ఉన్నారు. మాస్టారు అప్పటి కాలంకి నేడును చూడవచ్చును అంటున్నారండి. ఇప్పుడు ఇంకా బాగా చూస్తూ ఉన్నాం మనము ఈ పరిస్థితిని. దైవభూతాత్మ తంత్రములు అగు రోగాది భయములు అనగా దైవము వలన, పంచభూతముల వలన, తమ వలన ఏర్పడిన బాధలు. దైవమనగా ఇచ్చట ప్రజలు మొత్తముగా చేసిన కర్మకు ఫలమునిచ్చువాడు. కొన్ని శతాబ్దములలో ఆయుర్దాయములు తగ్గుట కాని, భూఖండములు సముద్రమున మునిగిపోవుట, కొన్ని సవిటి పర్రలైపోవుట దైవతంత్రములైన భయములు. అకాల వర్షములు, అనావృష్టి, వివిధములైన క్రిమికీటకాదులు మొదలగునైనవి సామూహికముగా పుట్టి బాధించు ఈతి బాధలు పంచభూతముల వలన కలుగుచున్నవి. ఆహారాదులలోనూ ప్రవర్తనలోనూ అనాచారము, గాలి, నీరు, చోటు మున్నగువానిని వివిధ యంత్రాగారములతో అపచారము చేసుకునుట. మనం చూస్తూ ఉన్నాం కదండి, రకరకాల మిషన్స్తో గాలి, నీరు, చోటు మొదలగు వాటిని అపచారం చేసుకుంటూ ఉన్నాం. వాటి పట్ల ప్రవర్తించకూడని రీతిలో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. పంచభూతాల పట్ల నిలువ నీరు, మురికి గుంటలు పెంచుకొనుట, దాంపత్యాది ధర్మములలో నియమము లేక ప్రవర్తించుట వలన కలుగు రోగాదులు, ఆత్మతంత్రములు లేక తాము చేసుకున్నవి. కనుక ఇక్కడ 3 రకాలుగా మనకి చెప్తూ ఉన్నారండి. వీటిని ఏమంటూ ఉన్నారు, దైవభూతాత్మ తంత్రములు అని అన్నారండి. దైవభూతాత్మ తంత్రములు అగు రోగాది భయములు అంటే ఏంటి, దైవము వలన, పంచభూతాల వలన, తమ వలన 3 రకాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. దైవం అనగా ఏంటో చెప్పారు.
అట్లాగే పంచభూతాల వలన ఏర్పడేవి చెప్పారు. అలాగే తమ వలన ఏర్పడేవి అవి కూడా చెప్పారండి. ఈతి బాధలు ఇవన్నీ పంచభూతాల వల్ల ఏర్పడతాయి. ఇంకా ఆహారాదుల్లో ప్రవర్తనలో అనాచారం కలిగి ఉండటం వీటి వల్ల మనం ఏర్పాటు చేసుకున్నటువంటివి ఉంటాయండి. ఇంతటితో ఈ ధర్మరాజు పరిపాలనము అనేటువంటి అంశం అయిపోయింది. తర్వాత కృష్ణుడు ద్వారకా నగరమునకు బయలుదేరుట అనేటువంటి అంశం అండి. ద్వారకకు ప్రయాణమైతాడు కృష్ణుడు. ఆ సందర్భాన్ని మనకి చెప్తూ ఉన్నారు. కృష్ణుని ద్వారకా గమనమునకు బంధువులు బాధపడిరి. సుభద్ర మరికొంతకాలము ఉండుమని ప్రార్థించినది. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు సుభద్ర ఎందుకు ప్రార్థించింది అనేది. ఎందుకని? అభిమన్యుడు సుభద్ర కొడుకు. ఆమె పుత్రశోకముతో బాధపడుచున్నది. అభిమన్యుని భార్య ఉత్తర పూర్ణ గర్భవతి. అప్పటికింకా పరీక్షిత్తు జననం జరగలేదండి. పూర్ణ గర్భవతి, నిండు గర్భిణి. ఆ గర్భమునకు బాధ కలుగగా కృష్ణుడు రక్షించెను. ఆ గర్భమే వంశాంకురము. ఉత్తర ప్రసవ సమయమునకు కృష్ణుడు లేకున్నచో ఏమగునో అను భ్రాంతితో సుభద్ర ఎక్కువ దుఃఖపడినది. వారి సంతోషమునకై కృష్ణుడు మరికొన్ని దినములు హస్తినలో ఉండిపోయెను. ఇంకా కాసిన రోజులు ఉన్నట్టండి కృష్ణుడు. చూడండి, కృష్ణుడు ఇప్పటికి 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. మనం మామూలుగా మన భాషలో మాట్లాడుకుంటే. ఎందుకని? వాళ్ళందరూ పాపం దుఃఖితులై ఉన్నారు. ఒకసారి కుంతి బాధపడుతుంది, ప్రాధాయపడుతుంది. ఇగో ఇప్పుడు సుభద్ర బాధపడింది. అంతకుముందు ధర్మరాజు అడుగుతాడు, నాయన కాసిన రోజులుండు అని. ఉన్నాడు పాపం. ఎందుకున్నాడు? దుఃఖితులైన వారు వాళ్ళ పాపం ఓదార్చటం కోసం, వాళ్ళకి మంచి విషయాలు చెప్పటం కోసం ఉన్నాడండి. అందువల్ల మనం కూడా ఎవరైనా సరే పాపం ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకున్న వాళ్ళు, లేదా ఇంకా ఏదైనా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నవాళ్ళు, దుఃఖితులై ఉన్న వాళ్ళ దగ్గర, లేదా తీవ్ర అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, అలా ఏ రకంగా అయినా సరే తీవ్రమైన దుఃఖంలో వాళ్ళు ఉన్నప్పుడు మనల్ని 1 రోజు ఉండు 2 రోజులు ఉండు అన్నప్పుడు మనం కూడా ఉండటానికి ప్రయత్నం చేయాలండి. అది నేర్పిస్తూ ఉన్నాడు కృష్ణుడు. కాస్త వాళ్ళకి కావలసిన సహాయం చేయటము, అంటే మనిషి సాయము, మాట సాయము, డబ్బు సాయము ఏదీ లేదు, కాస్త తోడుండి వాళ్ళకి ఉపశమన వాక్యాలు చెప్పటము, కాస్త ధైర్యాన్ని కలిగించటము, ఇవి మనం చెయ్యాలండి. ఎందుకంటే కృష్ణుడు చూడండి ఇప్పటికి 3 సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. మళ్లీ ద్వారకకి బయలుదేరదాము అని ప్రయాణం అవుతుంటే సుభద్ర ఉండమందటండి. వారి సంతోషమునకై కృష్ణుడు మరికొన్ని దినములు హస్తినలో ఉండిపోయెను. ఒకనాడు ద్వారకా నగరమునకు ప్రయాణము కట్టెను. బయలుదేరబోవచ్చు ధర్మరాజునకు నమస్కారము చేసెను. ధర్మజును కౌగిలించుకొనెను. ధర్మజును కృష్ణుని కన్నా పెద్దవాడు. చూడండి, బయలుదేరబోతాడండి శ్రీకృష్ణుడు అంతటి వాడు, సాక్షాత్ భగవంతుడు. వయసులో పెద్దవాడు ధర్మరాజు. అందువల్ల ధర్మరాజుకు నమస్కారం చేశాటండి, పాద నమస్కారం చేశాడు. ధర్మరాజు కౌగిలించుకున్నట్ట. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ధర్మజుడు కృష్ణుని కన్నా పెద్దవాడు, వయసులో పెద్దవాడు. పెద్దలకు నమస్కరించుట, పిన్నలను ఆశీర్వదించుట ఆచారం కనుక పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. చిన్నపిల్లలు ఎవరైనా మనకి నమస్కారం పెడితే మనం ఆశీస్సులు అందించాలి. ఇది ఆచారం అండి. అవతారమూర్తులు ధర్మ సంస్థాపనము చేయువారు. ధర్మము ఆచారము రూపమున రక్షింపబడును. మన కృష్ణుడు వచ్చిందెందుకు? ధర్మ సంస్థాపన చేయటానికి. ధర్మ సంస్థాపన అంటే ధర్మము ఆచారము రూపమున రక్షింపబడును. కనుక సదాచారం ఏదైతే ఉందో, మంచి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. వాటి రూపంలో ధర్మము రక్షింపబడుతుంది అంటూ ఉన్నారండి. ఆచారములు ధర్మస్వరూపమునకు ప్రభువుల వంటివని భారతము చెప్పును. ఈ ఆచారాలటండి ధర్మస్వరూపానికి ప్రభువులటండి, రాజుల్ట. ధర్మస్వరూపానికే రాజుల్ట. ఏవి? ఆచారాలు అని ఎక్కడ చెప్పారు? భారతంలో చెప్పారట. ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. కనుక ధర్మానికి ప్రభువు ఎవరు? అచ్యుతుడు. కనుక సదాచారములను, సత్సాంప్రదాయములను అవతారమూర్తులు ప్రయత్నమున పోషింతురని దీని వలన సూచింపబడినది. అవతారమూర్తులు వాళ్ళ ప్రయత్నంతో దీన్ని పోషిస్తూ ఉంటారు. మరి శ్రీకృష్ణుడు, ఆయన మించిన వాళ్ళు ఎవరున్నారండి? ఆయన కూడా నమస్కారం పెడుతూ ఉన్నాడు ధర్మరాజుకి. కనుక అవతారమూర్తులు ప్రయత్నము రూపమున పోషింతురు వీటిల్ని, సత్సాంప్రదాయాల్ని, సదాచారాలని అని అంటూ ఉన్నారండి. సరే, శ్రీకృష్ణుడు బయలుదేరాడు. కొందరు తనకు నమస్కరింపగా కృష్ణుడు కౌగిలించుకొనెను. కొందరు కౌగిలింపక ఆదరించెను. రథమెక్కబోచుండగా సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి ఒక ప్రక్కన, వీళ్ళందరూ ఒక పక్కన ఉన్నారండి. అందరూ స్త్రీలు.
వీళ్ళందరూ ఒక పక్కన ఉన్నారట. ఎవరు? సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి. ఇంకో పక్కన ధృతరాష్ట్రుడు, విదురుడు, యుధిష్ఠిరుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల, సహదేవులు, భీముడు, ధౌమ్యుడు ఒక ప్రక్కను నిలబడిరి. వీళ్ళంతా ఒక పక్కన ఉన్నారట. అంటే ఏంటి? 2 వరుసలుగా నడుమగా కృష్ణుడు నడచి వచ్చి రథమెక్కెను. ఈ 2 వరుసల మధ్యలో నుంచి నడిచి వచ్చి కృష్ణుడు రథమెక్కాడండి. వారందరూ ఒక్కమారుగా ఎడబాటు సహింపలేక దుఃఖించిరి. పాపం బాధపడ్డారు అందరూ. అనుదినము దర్శనము, స్పర్శనము, సంభాషణము, శయనాశయన భోజనాదులు తీర్చిదిద్దుట అందరికీ అలవాటైపోయినవి. కృష్ణుడి నాళ్ళు అక్కడ ఉన్నాడు కదండి, వాళ్ళందరూ పాపం చక్కగా రోజు దర్శనం చేసుకునేవాళ్ళు, కృష్ణుడిని స్పర్శ కూడా పొందేవాళ్ళు, ఆయనతో మాట్లాడేవాళ్ళు, ఆయనకి పడుకోవటం ఎట్లా, ఆయన భోజనం ఎట్లా, ఇవన్నీ చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. శయనాశయన భోజనాదులు తీర్చిదిద్దుట అందరికి అలవాటైపోయినాయండి వాళ్ళందరికీ పాపం. అందువల్ల వాళ్ళందరూ దుఃఖితులయ్యారు పాపం. సత్సాంగత్యము వలన బంధుమరణాది బాధలు దూరమగుట అలవాటై అతడున్నంత వరకు అందరూ జ్ఞానుల స్థితిలో ఉండిరి. పాపం బంధుమిత్రాదుల్ని కోల్పోయిన వాళ్ళు కదండి వాళ్ళు, అందరూ ఏదో రకంగా కోల్పోయినటువంటి వాళ్ళు. పాపం ద్రౌపది అయితే 5 పిల్లల్ని పోగొట్టుకున్నది పాపం. ఉత్తరైతే గర్భవతిగా ఉన్నటువంటి తల్లి భర్తను పోగొట్టుకుందండి ఉత్తర పాపం. ఇట్లా ఏదో రకంగా గాంధారి పుత్రులందరినీ పోగొట్టుకుంది. ఏదో రకంగా అందరూ వాళ్ళ బంధువుల్ని మిత్రుల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళట జ్ఞానుల స్థితిలో ఉన్నారట ఇన్నాళ్ళు. ఎందుకని? సత్సాంగత్యము వలన, కృష్ణుడు ఉండటం వలన సత్సాంగత్యం జరిగింది. వాళ్ళకి చక్కగా మంచి సాంగత్యం లభించింది. కృష్ణుడు ఏవో మంచి విషయాలు చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు వాళ్ళు. దాని వలన ఆ దుఃఖం కాస్త ఉపశమనించిన వాళ్ళై చక్కగా ఇన్నాళ్ళు ఉన్నారు. సత్సాంగత్యము వలన బంధుమరణాది బాధలు దూరమగుట అలవాటై అతడున్నంత వరకు అందరూ జ్ఞానుల స్థితిలో ఉండిరి. అట్టివారు వాని సాంగత్యము సందులేని దైవస్మరణకు మూల కారణమని నమ్ముదురు. రథమెక్కిన శ్రీకృష్ణుడు వారందరినీ మరలి పొండని వేడుకొనెను. రథం ఎక్కాడు శ్రీకృష్ణుడు, రథం బయలుదేరబోతూ ఉంది. వాళ్ళందరినీ అమ్మా ఇంక మీరు తిరిగి వెళ్ళండి అని పాపం వేడుకున్నట్ట. రథము బయలుదేరింది. వారు మరలిపోక, పాపం వాళ్ళు వెళ్ళగలరండి, కృష్ణుడిని వదిలిపెట్టి వెళ్ళగలరా? కృష్ణుడు వెళ్ళమని వేడుకున్నాడు, అయినా వాళ్ళు వెళ్లకుండా రథము మాయమైన తరువాత కూడా ఆ బాట వంక చూచుచూ చాలా తడవు నిలిచిరి. రథము కళ్ళకు కనిపించినంత వరకు చూస్తూనే ఉన్నారు. ఆ రథము మాయమైన తర్వాత కూడా ఆ బాట వంక చూస్తూ ఉన్నారటండి, ఆ దోవ వంక చూస్తూ ఉన్నారట. పాపం మనస్సు కృష్ణుని యందు నిలువగా కన్నులలో అశ్రు బిందువులు జారుచూ చూచిరి. మనస్సేమో కృష్ణుడి అందుంది, చూపెట్టుంది ఆయన వెళ్లిన బాట వైపు ఉన్నది. కళ్ళు ఏం చేస్తూ ఉన్నాయి? అశ్రు బిందువులను కారుస్తూ ఉన్నాయిట కళ్ళు. ఆ పరిస్థితుల్లో పాపం దుఃఖితులై ఉన్నారండి వాళ్ళు. కృష్ణుడెక్కిన రథము ఉత్సవముగా ఊరేగుచూ నడిచినది. రథమున అర్జునుడొక ప్రక్క నిలబడి కృష్ణునకు ముత్యాల గొడుగు పట్టి నిలిచెను. ఉద్ధవుడు సాత్యకియు రతనాల పిడులు గల చామరములు వీచుచుండిరి. రథమునకు ముందు కాహళలు, భేరికలు, పటహములు, శంఖములు వాద్యము చేయుచు కొందరు నడువగా వాద్య శబ్దములు ప్రతిధ్వనించినవి. మేడల మీద నుండి కురువంశ కాంతలు పుష్పవర్షము కురిపించుచుండిరి. బ్రాహ్మణులు సగుణ నిర్గుణ రూపములైన దైవస్థుతులు పాడుచు రథముల వెంట నడిచిరి. కనుక రథ ప్రయాణం ఎలా ఉంది, ఎట్లా ఆయన ప్రారంభించాడు ఆ ప్రయాణాన్ని అనేటువంటిది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. ఆ బాట దాటిరాక నగర వీధులలో పౌరకాంతలు మేడల మీద కృష్ణుని చూచుటకు త్రొక్కుకొనుచు వరసలలో నిలబడిరి. కనుక ఆ బాట దాటి వచ్చారు. తర్వాత నగర వీధుల్లో పౌరకాంతలు మేడల మీద నుండి కృష్ణుని చూసుకోవటానికి తొక్కుకొట్టు వరుసల్లో నిలబడ్డారట. కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలని వాళ్ళందరూ నిలబడి ఉన్నారటండి. బాటకు 2 వైపులా మేడలపై నుండి స్త్రీల నమస్కార ముద్రలు తోరణములై నిలిచెను. కొందరు స్త్రీలు చేతులు చాపి కృష్ణుని చూపుచూ సంభాషించుకొనుచుండిరి. వాళ్ళల్లో వాళ్ళు సంభాషించుకుంటూ ఉన్నారటండి. చేతులు చాపి కృష్ణుని చూపుకుంటూ ఉన్నారట. నమస్కార ముద్రతో ఉన్నారు కొందరు.
ఆ నమస్కార ముద్రలు, వాళ్ళు పట్టిన నమస్కార ముద్రలు ఎలా ఉన్నాయంటే తోరణాలలాగా ఉన్నాయటండి. కృష్ణుణ్ణి చూపిస్తూ సంభాషించుకుంటూ ఉన్నారట. ఇక్కడ మంచి తత్వాన్ని కూడా చెప్తూ ఉన్నారండి, భగవత్ తత్వాన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఆ నగర కాంతలు చూడండి ఎంత చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు? జీవులందరూ త్రిగుణములను చేరకుండా ప్రళయమున లీనమై ఉన్నప్పుడు ఇతని యందు నిలుతురు. అప్పుడు ఉండువాడే ఇతడు. ప్రళయమున కూడా ఉండేటువంటి వాడే ఇతడు. శ్రీకృష్ణుడు చూపిస్తూ అనుకుంటున్నారు వాళ్ళు. ఇతడుండగా జీవులకు ప్రళయమున లయమెట్లు కలుగును? జీవునకు ఆధారమైన శరీరము, మనస్సు, బుద్ధి లయమగుటయే జీవుల లయము. శరీరము, మనస్సు, బుద్ధి ఆత్మతో లయం అవ్వాలి. ఆ లయం అవటమే జీవుల లయము. ఇతనిచే ప్రేరేపింపబడి ఇతని శక్తియగు మాయయే జీవులయందు నామరూపములు కల్పించును. మాయ వలననే శాస్త్రములన్నీయు వీని నుండి సృష్టిలోనికి వెలువడును. ఈ మాయ ఇతని అంగీకారము లేనిచో పనిచేయదు. నిర్మల భక్తి కలిగినప్పుడే విద్వాంసులకైనను జితేంద్రియత్వము సాక్ష్యమగును. ఇంకా భక్తి ప్రధానమండి. ఏదో నేను మహాజ్ఞాని, చాలా విషయాలు తెలుసు, గొప్ప సబ్జెక్టు నాలెడ్జ్ ఉంది, అది కాదు. భక్తి కావాలి. భక్తి కలిగినప్పుడే విద్వాంసులకైనా కూడా జితేంద్రియత్వము సాక్ష్యమగును. ఆ భక్తికి ఇతడు ఆధారము. ఆ భక్తికి ఆధారం ఎవరు? ఇదిగో ఇతడే, శ్రీకృష్ణుడే ఆధారం. భక్తిచే వారందరూ ఇతనిని దర్శింతురు. భక్తి చేత ఇతన్ని దర్శిస్తారయ్యా. కాదు యోగాభ్యాస మార్గమున గాని ఇతనిని సత్యముగా దర్శించుట సాధ్యము కాదు. ఓసి కృష్ణుని రథము దూరము పోయెను, కన్నులకింకా కనిపించదు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, కృష్ణుని రథము దూరము పోయింది, ఇంక కన్నులకు కనిపించడు కృష్ణుడు. ఇటుపైన వీనిని చూడలేనిచో దినములు కల్పముల వలె గడుచును. ఈ కృష్ణుణ్ణి చూడకుండా ఎట్లా అయ్యా? ఒక రోజు ఎట్లా ఉంటుందట? ఒక కల్పంలాగా ఉంటుందట. అంటే తొందరగా గడవదు టైం. ఈ గృహముల యందు మనకు వచ్చినదేమి? మనమును ద్వారకకు పోయి వానికి పరిచర్యలు చేయొచ్చు, వాని సాన్నిధ్యమున ఉండిపోయిన ఎంత బాగుండును. ఆ స్త్రీలు అనుకుంటూ ఉన్నారండి, ఇక్కడ మన ఇంట్లో చేసేది ఏముంది, మనం కూడా వెళ్దాం ద్వారక్కి, వెళ్ళి కృష్ణుడి సేవ చేసుకుందాము, అతని సాన్నిధ్యంలో ఉండిపోదామని అనుకుంటున్నారట. అని పలుకుచు ఒకతే మన్మద బాధ నందెను అని అంటూ ఉన్నారు. ఇంకో ఆమె చెప్తూ ఉంది, ఓసి ఇతడు యాదవరాజు కాడు, వేదములయందు వర్ణింపబడిన వాడై సృష్టి స్థితి లయములు ప్రవర్తింపచేయు కాలాత్మకుడైన ఒకడుగా నాకు దర్శనమిచ్చెను అని ఒక కాంత పరిశుద్ధ హృదయము కలిగి ధ్యానమున మునిగెను. తామస గుణము బలిసిన రాజులు భూమిపై ఎక్కువై ప్రజలను బాధించిరి. అట్టి దుర్మార్గులను వధించుటకై ఈ మహానుభావుడు అవతరించెను అని ఒకతే వివరించెను. ఇంకో స్త్రీ అంటోందటండి, తామస గుణం బాగా ఎక్కువైనటువంటి రాజులు భూమిపై ఎక్కువయ్యారు, ప్రజలను బాధిస్తూ ఉన్నారు, అట్లాంటి దుర్మార్గుల్ని వధించడానికై ఈ మహానుభావుడు అవతరించాడని ఇంకొక కాంత అంటూ ఉన్నది. ఇతడు జన్మించుట వలన యాదవ కులమునకు ఘనత చేకూరెను. ఇతడు కొంతకాలము నివసింపగా మధురాపురికి మహిమ కలిగెను. వీనిని భక్తితో చూచుచుండుట వలన ద్వారకావాసులు ధన్యులైరి. ఈ మహాబలశాలి దుష్ట శిక్షణము చేయుట వలననే ఈ ప్రజలందరకు సుఖము కలిగినది. ఇతని జగన్మోహనాకారము చూచి మన్మద బాధ చెందిన గోపకాంతలందరూ వీని పెదవి అందలి అమృతమును గ్రోలుచుందురు. ఇంకో కాంత అంటోంది ఏమని? ఇతని జగన్మోహనాకారం చూచి మన్మద బాధ చెందిన గోపకాంతులందరూ వీని పెదవి అందలి అమృతాన్ని గ్రోలుచూ ఉన్నారు అని అంటూ ఉందండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు మనకి, ఆ స్త్రీ ఏమైంది? వీని పెదవి అందలి అమృతమును గ్రోలుచూ ఉంటారు గోపకాంతలు అని అన్నది కదండి. మాస్టర్ అంటూ ఉన్నారు, ఇది చమత్కార సంభాషణము. పంచశరుడు అనగా 5 బాణములు గల మన్మధుడు. పంచశరుడు అంటాం మనం మన్మధుణ్ణి. ఎందుకని? ఆయనకు 5 బాణాలున్నాయి. ఏమిటయ్యా 5 బాణాలంటే, జీవుల పంచేంద్రియములే వాని బాణములు. వానికి కృష్ణుడి లక్ష్యము కాగా పంచశరముల బాధ విమల మానసము అను స్థితిని కలుగచేయును. కామక్రోధాదుల అనుభవమునకు తోడ్పడు పంచేంద్రియములు ఆనంద సాధనములగుని భావము. పెదవి అందలి అమృతమనగా అతని బోధలు, వేణుగానము అని అర్థం. పెదవి అందలి అమృతము అంటే అతని బోధలండి, అతని నోటి నుండి వచ్చేటువంటి వాక్యాలు. మళ్ళీ ఏమో వేణుగానము.
ఇవ్వండి అర్థం. పెదవేందల అమృతం అంటే అర్థం అది. అందువల్ల మనం జాగ్రత్తగా చదువుకోవాలి, ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇంకా అంటూ ఉందండి, ఇంకో కాంత అంటూ ఉన్నది, ఇతడు కరుణకు సముద్రము వంటివాడు, ఇతడున్న చోట సౌభాగ్యము ఉండును. ఇట్టి వానిని భర్తగా పొంది కాపురము చేయుచున్న రుక్మిణి మొదలగు వారే నిజమైన పతివ్రతలు. వారు పూర్వజన్మలలో ఏమి నోములు నోచిరో అని అంటూ ఉంది ఆ కాంత. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, రుక్మిణి మున్నగు వారికి తమ భర్త కన్నా దేవుడు గొప్పవాడనుకొనవలసిన గతి పట్టలేదని భావము అని అంటూ ఉన్నారండి. ఇంకా చివరగా ముగింపిస్తూ ఉన్నారు, ఈ అంశానికి ముగింపండి. ఇట్లు వివిధములుగా పలుకుచున్న నాగరకాంతల మాటలు గమనించి కటాక్షించుచునే కృష్ణుడు సాగిపోయెను. కృష్ణుని రథము వెనుక రక్షణగా ధర్మరాజు పంపిన చతురంగ బలములతో కొందరు బంధువులు చాలా దూరము వచ్చిరి. వారిని వెనుకకు మరల్చి కృష్ణుడు శీఘ్ర ప్రయాణము చేసెను. కురు జాంగాల ప్రదేశము పాంచాలము దాటి సూరసేనము, యామున దేశము దాటి బ్రహ్మావర్తము, కురుక్షేత్రము, మత్స్యము, సారస్వతము, మరుధన్వము, సవ్వీరము, ఆభీరము, సైంధవము దాటి ఆయా దేశవాసులిచ్చిన కానుకలు స్వీకరించుచు ప్రయాణము చేసెను. సూర్యుడు పశ్చిమ సముద్రమునకు తాకుచుండగా కృష్ణుడు ద్వారకను సమీపించెను. అంటే సూర్యాస్తమయ సమయానికి కృష్ణుడు ద్వారకను సమీపించాడండి. గుర్రములు అలసిపోయినవి. అంత ప్రయాణం కదండి, గుర్రాలు అలసిపోయినేట. అందరితో మనకు ఈ అంశము పూర్తయిందండి. కృష్ణుడి ద్వారకా నగరమునకు బయలుదేరుట అనేటువంటి అంశం పూర్తయిందండి. రేపు మనము ద్వారకాపుర ప్రవేశము అనేటువంటి అంశంలోకి వెళతాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.